అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఇవాళ మనం డిజైనర్ శారీస్ చూస్తున్నాము. ఈ డిజైనర్ శారీస్లో బ్లౌజ్ అయితే సూపర్ రిచ్గా కంప్లీట్ వర్క్తో ఉంటుంది. సో అన్నీ ఎట్లాగో నేను చూపిస్తాను. దానికన్నా ముందు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్. అయితే మనం చూసే ఈ టిష్యూ శారీస్ మంచి గ్లాస్ ఫినిష్ ఉండేసి స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఇట్లా పట్టడం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు దగ్గర రండి చూపిస్తాను. లావెండర్ కలర్ ఫస్ట్ టిష్యూ, దాంట్లో ఎడ్జ్కి వచ్చేసి కర్దానా వర్క్ స్కాలప్లో అండ్ ఈ బ్యూటిఫుల్ సెక్వెన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా కొంచెం మల్టీ కలర్లో ఉన్నాయన్నమాట. శారీ మొత్తం కూడా అక్కడక్కడ ఈ మోటివ్స్ అనేది వస్తుంది. ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంది, బట్ నేను కాన్ఫిడెంట్గా అయితే క్యారీ చేసినాను. అండ్ బ్లౌజ్ కూడా సిమిలర్ వస్తుంది, నేను చూపిస్తాను. ఇది పళ్ళు. మంచిగా నైట్ పార్టీస్కి, ఎంగేజ్మెంట్స్కి, బర్త్డే పార్టీస్కి యాప్ట్గా ఉండి అండ్ ఫాల్ సూపర్గా పడుతుంది. ఇక్కడ మీరు చూస్తే 1 2 3 4 5, సో ప్రాపర్గా 5 వచ్చింది. సో నా అంత పర్సనాలిటీ ఉన్నా కూడా 5 వచ్చిందంటే గొప్ప విషయం అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా మీకు బౌన్స్ అవ్వచ్చు. చూడండి ఇంత నీట్గా ఉంది. ఫస్ట్ నేను చూపిద్దామని చెప్పేసి నేను మీకు సింగిల్లోనే చూపిస్తున్నా. ఇట్లా నీట్గా ఉంది కదా, ఎక్కడ కూడా బౌన్స్ అది అవ్వదు. ఇప్పుడు దీనికి వచ్చిన హెవీ వర్క్ బ్లౌజ్ చూద్దాం. ప్రైస్ రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే ఇంత వర్క్ వచ్చిన ప్యూర్ క్రేప్ పైన వచ్చిన తర్వాత మనకి శారీ కూడా టిష్యూ అయినప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ మన దగ్గర రీజనబుల్గా 4950లో అవైలబుల్ ఉంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వస్తుంది. నాకు ఇది పట్టేసింది, అయ్యో మొత్తానికి పట్టేసింది. ఇది వెనకాల స్టిచ్ వచ్చింది కదా, ఓకే. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా వీ నెక్ తోటి కంప్లీట్ వర్క్ వస్తుంది. తర్వాత హ్యాండ్స్కి ఇట్లా హెవీగా వర్క్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా ఒకసారి హ్యాండ్కి ఇట్లా పెట్టుకొని చూపిస్తాను. ఈ శారీ ఇదే కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. నీట్గా నేను పెట్టుకుంటే బాగాలేదు కానీ ఓకే, ఒక మోతాదు పెట్టుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ ఉందో, నేనే చెప్తున్నాను కదా ట్రాన్స్పరెంట్ ఉందో. ఓకే. నెక్స్ట్ హైట్ అయితే ఏం టెన్షన్ లేదు, పై హైట్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. సేమ్ అదే డీటెయిల్స్ దీని పైన కూడా, కాకపోతే ఈ కలర్ మీద ఎట్లా కనిపిస్తుంది అనేది మీరు చూసుకోండి. పళ్ళు అయితే ప్రతి కలర్కి అదే కలర్ ఫ్యామిలీ ఉన్న షేడ్, బట్ దానికన్నా డార్క్ షేడ్. ఎంత డార్క్ అంటే డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. ఇంకా అసలు మస్తు ఉంటుంది ఇట్లా కాంట్రాస్ట్ చేసుకుంటే ప్రతి దానికి కూడా. ఈ కలర్ కాంబినేషన్ తర్వాత లైట్ కనకాంబరం కలర్కి బ్లౌజ్ ఏం వచ్చిందో చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ చీరలో బ్లౌజ్ ఇక్కడ ముడితో ఉంది కాబట్టి ఇట్లా ఇంత బరువు అనిపిస్తుంది. అదర్వైజ్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది మంచి బ్రైట్ మంచి రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ కలర్ ఇది కాంట్రాస్ట్. నెక్స్ట్ దాన్ని తీసేవరకు సరే ఇంకా చూడండి, లైట్ కనకాంబరం కలర్కి రెడ్ కలర్ అండ్ గ్లాజీ తెలుస్తుంది, సెల్ఫ్ షైనింగ్. ఇప్పుడు మనం చూసే ఫర్దర్ 2 శారీస్ కూడా ఇంకొంచెం హెవీ వర్క్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది, కొంచెం 5200. అయితే ఈ మోటివ్స్ ఎట్లా వచ్చాయో చూద్దాం. పౌడర్ బ్లూ పైన కంప్లీట్గా ఇట్లా కర్దానా వర్క్ మంచిగా బ్యూటిఫుల్గా పెద్ద పీస్ లాగా ఉంటుంది అనమాట. సింగిల్ పెద్ద పీసెస్ అండ్ ఎడ్జ్కి వచ్చే స్కాలప్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్ వచ్చిన స్కాలప్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పౌడర్ బ్లూ పైన. ఇది పళ్ళు. బ్లౌజ్ మళ్ళీ ఇట్లా డీటెయిల్గా ఇట్లానే ఏ షేప్ అయితే ఎట్లా ఉంది స్కాలప్ అట్లానే మాస్టర్ చెప్పి స్టిచ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. కాపర్ సల్ఫేట్ బ్లూ పైన వచ్చింది. కంప్లీట్ బ్యాక్ కవర్ అవుతుంది. మళ్ళీ హ్యాండ్స్కి కూడా సేమ్ అట్లనే వచ్చింది. కనబడుతుందా? ఇది కాంబినేషన్ 5200. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి కూడా, ఇది కూడా హెవీగా ఉంటుంది. బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది. దీనికి లైట్ ఆనియన్ పింక్ కలర్, ఎడ్జ్కి చాలా ఓన్లీ ఒక సింగిల్ యూ షేప్లో ఉన్న స్కాలప్, కానీ ఈ పెద్ద మోటివ్ అంతా బాగుంది కదా. సో ఈ పెద్ద పీసెస్ వచ్చిన మోటివ్స్ అక్కడక్కడ మనకి కంప్లీట్గా వచ్చి పళ్ళు ఎండ్ అయ్యి పళ్ళు దగ్గర కూడా పెద్దగా వచ్చినాయి మోటివ్స్. బ్లౌజ్ ఒక్కసారి అయితే ఓపిక్గా చూస్తే చూపిస్తాం. ఇట్లా వచ్చింది, కనిపిస్తా కరెక్ట్. ఇది బ్యాకప్ ఫ్రంటా, ఇంకోటి ఉందా ఇటు నాకు కనిపించలేదు అందుకే. అవును, 2 సైడ్స్ ఉంది. ఓహో, డీప్, చాలా డీప్ వేసుకునే వాళ్ళకి బాగుంది. డీప్ వద్దన్నా కట్ చేస్తారు, అది ప్రాబ్లం ఏం లేదు. సో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ హెవీగా వస్తూ ఆ తర్వాత హ్యాండ్స్, ఒక్క నిమిషం, హ్యాండ్స్ డార్క్ వైన్ కలర్ ఈ షేడ్ వచ్చిన బ్లౌజ్ కాంట్రాస్ట్.
ఇప్పుడు మనం చూసే వెరైటీ ఇదివరకు కూడా మనకు వచ్చింది, మంచిగా హిట్ డిజైన్ ఇది. ఇది ఎట్లా వస్తుందంటే కంప్లీట్ షేడెడ్ వస్తూ లైట్ అవుతూ మనకి ఈ ఫ్లవర్స్ పార్ట్లో కంప్లీట్ సెక్వెన్స్ హైలైట్ అవుతుంది, కర్దానా వర్క్ కూడా హైలైట్ అవుతుంది. ఒక్కటి దగ్గర నుంచి చూపిస్తాను. ఇట్లా కర్దానా అండ్ ఆ ఫ్లవర్ హైలైట్ అవ్వడానికి సెక్వెన్స్ అండ్ ఎడ్జ్లో కూడా స్కాలప్. సో ఇంత డీటెయిల్గా ఉండి కట్టుకున్న తర్వాత మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఊరికే ఒక్క షేడ్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ కాబట్టి 2 షేడ్స్ కాబట్టి ఈ ఫ్లవర్ పార్ట్ కూడా హైలైట్ అయ్యింది. పళ్ళు ఇంకా హైలైట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఎట్లా వస్తుందంటే ఈ కంప్లీట్ బ్లూతో స్టార్ట్ అయ్యి ఈ లైట్ షేడ్ అవుతూ మళ్ళీ ఎడ్జ్కి కూడా ఈ ఫ్లవర్ కనిపిస్తుందా సెక్వెన్స్తో బ్లౌజ్. సో ఈ డీటెయిల్స్ ఇంట్లో కవర్ అయినాయి కాబట్టి ఇంకా ర్యాండమ్గా కలర్స్ చూసే ముందు ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంటుంది. సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి మీకు ఎక్కువ ట్రాన్స్పరెంట్ అనిపించదు. హైట్ చూసుకోండి, సరిపోయే హైట్. లైట్ వెయిట్ శారీస్ ఏజ్ గ్రూప్ అని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో అవైలబుల్ కలర్స్ బేబీ పింక్ కలర్ అవైలబుల్ ఉంది. కంప్లీట్ శారీ ఇట్లనే ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందాక చూసిన దానిలాగా ఫాలో అవుతుంది. 2750లో. మ్యాంగో ఎల్లో ఈ కలర్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత లావెండర్ లైట్ వెయిట్ శారీస్ డన్. సో ఇలా శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. పర్చేస్ చేసే ముందే మన వివరాలు ఉంటే ముందే కనుక్కోండి. అండ్ మ్యాక్స్ మీకు ఏదైతే స్క్రీన్ పైన కలర్స్ కనిపిస్తున్నాయో బయట కూడా అలాగే ఉంటుంది, ఆఫ్లైన్లో మీరు చూసినా అలాగే ఉంటుంది. సో శారీ తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తూ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.